హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ వీడియో ఇన్ అవర్ ఛానల్. సో చాలా మంది గెట్ రెడీ విత్ మీ చేస్తున్నారు. సో మన ఛానల్లో ఒకటి కూడా లేదు కదా, అందుకే నేను చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది FSAS వాళ్ళది ఫేస్ హైడ్రేట్ ఎన్రిచ్ విత్ ఆలివ్ అండ్ విటమిన్ ఈ. ఇది ఒక్కటి అప్లై చేసుకుంటే చాలండి. ఈ మాయిశ్చరైజర్ మనకి ఫేస్ అయితే చాలా అంటే చాలా గ్లోయిగా ఉంటుంది అండ్ చాలా వైట్గా ఉంటుంది, చాలా వరకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే చాలా మేకప్ వేసేసుకుంటారు వీళ్ళు, అందుకే ఇలా కనిపిస్తారు అని. ఇప్పుడైతే నేను క్లీన్ ఫేస్ అనమాట, అసలు ఫేస్ జస్ట్ వాష్ చేసుకొని బయటకు వచ్చేసాను. జస్ట్ ఇది ఒక్క మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేస్తాను. డే టైంలో అయితేనేమో నేను వచ్చేసి జస్ట్ ఒక సన్ స్క్రీన్ మాత్రమే యూజ్ చేస్తాను. దీన్ని చూసి మా దాంట్లో చాలామంది ఎప్పుడు చూడు మేకప్ వేసుకుంటుంది అనుకుంటారు. నాకేమవసరం అండి మేకప్ వేసుకోవడానికి. సో ఇంకా అలా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ అయితే వేసేసుకున్నాను. సో చాలామంది ఏంటంటే నేను ఇక్కడ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను, వికో టర్మరిక్, ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటివి వాళ్ళు యూజ్ చేస్తారు. కాకపోతే నేనైతే ఇక్కడ యూజ్ చేసేది ఒక్కటి మాయిశ్చరైజర్ యూజ్ చేసి పౌడర్ వేసుకున్న, చూసారా ఎంత గ్లో వచ్చేసిందో. సో నేను బెస్ట్ సజెస్ట్ చేస్తాను, ఈ మాయిశ్చరైజర్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీకు కావాలంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక టిక్లీ పెట్టేసుకున్నాను. అండ్ కుంకుమ అయితే మస్ట్ కదా, డ్రెస్సెస్ పైన అయినా సరే మన శారీస్ పైన అయినా సరే కుంకుమ అయితే మస్ట్ అనమాట. సో ఇది ఫోన్లో చూసుకుంటూ పెట్టుకోవడం కష్టం అబ్బా, అందుకే అద్దంలో చూసుకుంటూ అయితే పెట్టేసుకున్నాను. అండ్ నేను కిందనైతే మళ్ళీ మామూలుగా కుంకుమ అయితే పెట్టుకోను, నేను మామూలుగా వచ్చేసి కుబేర కుంకుమ యూజ్ చేస్తాను. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ కుంకుమనైతే, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది మంచి స్మెల్తో వస్తుంది. ఇది వచ్చేసి నేను అరుణాచలంలో తీసుకున్నాను అనమాట. అండ్ ఇంక ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్. సో ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి మామూలుగా నేనే ఇంట్లో కుచ్చుకున్నాను. ఇది ఎలా చేసుకోవాలనేది కూడా నేను కింద చెప్తాను. అండ్ బ్లాక్వి మనము మామూలుగా ఇవి ఉంటాయి కదా బీడ్స్, అవి తీసేసుకొని కుచ్చుకోవడమే. సో ఇవి గోల్డ్ అనమాట. అండ్ ఇంకా ఇది అయిపోయాక నేను స్టన్స్ ఎక్కువ యూస్ చేస్తానండి. సో నాకు స్టన్స్ అంటే చాలా ఇష్టము, అవి కూడా పెద్దవి, చిన్నగా ఉంటే అంత నచ్చవు. సో ఇలా స్టన్స్ అయితే పెట్టేసుకున్నాను. చాలామంది నేను ఇవాళ గుడికి వెళ్తున్నాను అందుకే ఇలా రెడీ అవుతున్నాను. ఇంట్లో ఉంటే మీరు ఇలా రెడీ అవుతారా అంటే, ఇంట్లో ఉంటే మనం ఇలా రెడీ అవుతామా? అస్సలు మామూలుగా జస్ట్ ఓన్లీ ఒకటి నేనైతే మ్యాక్సిమం ఇంట్లో ఉంటే మార్నింగ్ టైంలో సన్ స్క్రీన్ మాత్రమే యూజ్ చేస్తాను, పౌడర్ లాంటివి ఏం వేసుకోను. అండ్ ఇక్కడ మీకు మేకప్లో ఇంకో మెయిన్ విషయం చెప్పాలండి. సో ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఒక లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. చాలా వరకు మనము మేకప్ వేసుకున్నామా అంటే ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో షూర్గా చెప్తాను. చూసారా, ఫైనల్లీ నా లుక్ అయితే ఇలా ఉంది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఫైనల్లీ ఇది నా లుక్ అనమాట. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి.